ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రైస్తవ ఆలయాల్లో ఉదయం 5 గంటల నుంచే పూజలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు ప్రపంచవ్యాప్తంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండని ప్రతి ఒక్కరిని ప్రేమ భావంతో ప్రేమించాలని చెప్పి కొనియాడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడ క్రైస్తవ సోదరుల్ని కలుస్తారు. మొన్న గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను సన్మానిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే భారత ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఫేక్ కరెన్సీకి సంబంధించిన తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. నాందేడ్ కేంద్రంగా ఫేక్ కరెన్సీకి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కృష్ణా జలాల వాటాకు సంబంధించి చూస్తే కేసీఆర్ ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలకు అడ్డంకి తగిలింది. కేసీఆర్ అదేవిధంగా ఒప్పందాల వల్ల కేసీఆర్కు అదేవిధంగా కేటీఆర్కు ఏం తెలియదనే కోణంలో కూడా కాంగ్రెస్ నేతలు కేసీఆర్పై మండిపడుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.